నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. ఇవాళ చాలా మంచి న్యూస్ అయితే తీసుకొచ్చిన అబ్బాయి. ఏఎండి వాళ్ళే ప్రాసెసర్ యొక్క డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఐక్యూ వాళ్ళ ఇంకో ఫోన్స్ లాంచ్ అయిపోయింది. రియల్మీ వాళ్ళ కొత్త 13 సిరీస్ స్మార్ట్ ఫోన్ సంబంధించిన అప్డేట్ అండ్ వన్ప్లస్కి సంబంధించిన లాంచ్ ఈవెంట్ సంబంధించిన అప్డేట్స్కి వచ్చిన అబ్బాయి. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ చూసుకుంటే వన్ప్లస్ వాళ్ళ అన్నారు. సో వన్ప్లస్ వాళ్ళ లాంచ్ ఈవెంట్ అయితే ఇవాళ జూలై 16th రోజున అయితే అవుతుంది అనమాట. అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో కూడా మెన్షన్ కూడా చేసారు లాంచ్ ఈవెంట్ అవుతుంది అనేసి అయితే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సాయంత్రం 6:30కి ఇండియన్ స్టాండర్డ్ టైమ్స్ IST కన్ఫర్మ్ చేసారు అన్నమాట. అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో కూడా ఉంది, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటారు అంటే వన్ప్లస్ వాళ్ళది ఫోను ఏదైతే నాట్ 4 ఉందో, ప్యాడ్ 2, స్మార్ట్ వాచ్ అండ్ TWSలో కూడా వాళ్ళు ఒకటేసారి లాంచ్ చేస్తారు అనమాట. సో దీనివల్ల మంచి విషయమే ఉండొచ్చు పోయి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అనమాట. సో రియల్మీ వాళ్ళ 13 సిరీస్ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ రియల్మీ 13 Pro Plus 5G అండ్ రియల్మీ 13 Pro 5G అనమాట. రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా 30th జూలై మధ్యాహ్నం 12 గంటలకి లాంచ్ అవుతుందని అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లోనే కన్ఫర్మ్ అయితే చేసిరు. మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక స్మార్ట్ ఫోన్కి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రం మోటోరోలా G85 5G స్మార్ట్ ఫోన్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ సేల్ ఏదైతుందో స్టార్ట్ అయిపోయింది బై. బడ్జెట్ కేటగిరీలో 20,000 లోపల ఒక మంచి స్మార్ట్ ఫోన్ అనుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించి ఎందుకు మంచి వీడియో అయితే తీసుకోవచ్చు, దానికోసం అయితే వెయిట్ చేయండి. మంచి స్మార్ట్ ఫోన్ అనమాట. తర్వాత నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే మాత్రమే మోటోరోలా నుంచి అన్నమాట. సో మోటోరోలా Edge 50 Neo లీక్స్ అయితే హింట్ అవుతున్నాయి. ఇక్కడ లీక్స్ ప్రకారం చూసుకుంటే మాత్రము 8GB RAM 250GB స్టోరేజ్ వేరియంట్, 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్, రెండు వేరియంట్తో పాటు వస్తుంది అనేసి అయితే కొంచెం లీక్డ్ ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. ఐక్యూ Z9 Lite స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా ఏమంటారు ఇండియాలో అయితే లాంచ్ అయిపోయింది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రము 10,500 ఉంది. ఐ థింక్ ఆఫర్స్ అవన్నీ ఇంక్లూడ్ చేసుకొని అండ్ 1TB స్టోరేజ్తో పాటు వస్తుంది. అమెజాన్లో అవైలబుల్ ఉందనేసి అయితే అంటున్నప్పుడు సేల్స్ టైంలో వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు నెక్స్ట్ చూసుకుంటే జియో కొత్త ఈ స్కామ్స్ మీద వస్తున్నాయి. జియో మీద కొత్తగా స్కామ్ స్టార్ట్ చేసి రామంటే ఇక్కడ ఏమంటారు వాళ్ళ కొడుకుది వెడ్డింగ్స్ అయినాయి కదా, దాని సెలబ్రేషన్స్ మీద అందరికీ 3 months ఫ్రీగా రీఛార్జ్ వస్తుంది. లింక్ మీద క్లిక్ చేయండి, ఆ లింక్ ఓపెన్ చేయండి, ఈ లింక్ ఓపెన్ చేయండి అనేసి. ఇది ఫేక్ అనేసి అయితే తెలిసిందే. ఆ లింక్స్ మీద క్లిక్ చేయకండి, మెసేజెస్ వస్తున్నాయి మీకు. మెసేజెస్ మీద లింక్స్ మీద క్లిక్ చేయకండి అనేసి అయితే ఒక వ్యూవర్స్ అడ్వైజరీ చేస్తున్నాయి. సో ఇలాంటి స్కామ్స్లా పడకండి, SMS స్కామ్స్ అయితే ఎక్కువైపోతున్నాయి అనమాట. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే AMD నుంచి అన్నమాట. సో AMD వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసిరు ఏంటంటే వాళ్ళ 9000 సిరీస్ ప్రాసెసర్స్ ఏవైతున్నాయో కన్ఫర్మ్ చేసి లాంచ్ డేట్ వచ్చేసరికి అయితేనేమో 31st జూలై రోజు, అంటే ఈ మంత్ ఇంకా 10-15 రోజులల్లో వీళ్ళు లాంచ్ చేస్తామనేసి అయితే కన్ఫర్మ్ చేసి జూలై 31st అయితే లాంచ్ అయితే అవుతుంది అనమాట. సో మీరు కొంటారా, రివ్యూస్ వచ్చేదాకా వెయిట్ చేస్తారనేసి అయితే ఏమనుకుంటారంటే నేనైతే ఒకటి మాట చెప్తాను, రివ్యూ వచ్చేదాకైతే వెయిట్ చేయండి, ఆగండి కొనకండి అనేసి ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నా. తర్వాత గ్రాఫిక్ కార్డులో కదా చూసుకుంటే ఎన్విడియా వాళ్ళైతే వాళ్ళ గ్రాఫిక్ కార్డు యొక్క ప్రైస్ అయితే తగ్గించారు అన్నమాట. RTX 4070 గ్రాఫిక్ కార్డు ఉంది కదా, దాని ప్రైస్ అయితే తగ్గించింది. ఇంతకుముందుకు $509 ఉండే అన్నమాట. $519 ఉంది. ఇప్పుడు $499 అయితే తీసుకొచ్చారు అన్నమాట. అంటే గ్లోబల్ మార్కెట్ గురించి చెప్తున్నా, ఇండియన్ మార్కెట్లో తగ్గిందా లేదా తెలియదు నాకైతే. ఇక్కడ మన వాళ్ళు ఇది AMD వాళ్ళది రేడియాన్ RX 7900 గ్రాఫిక్ కార్డు ఉంది కదా, దానికి కాంపిటీషన్ లాగా ప్రైస్ అయితే తీసుకొస్తారు. రెండిట్లో ఏది బెటర్ అంటే రెండు కూడా బాగానే ఉన్నాయి, మంచి పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. మీ వర్క్ని బట్టి తీసుకోమని అయితే అడ్వైజ్ అయితే చేస్తున్నాం. తర్వాత స్టీమ్ అనే వెబ్సైట్లో ఒక మంచి గేమ్కి సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చినాం ఏంటంటే ఈవిల్ వేస్ట్ అనమాట. సో ఈవిల్ వేస్ట్ అనేది 2 years బ్యాకే వచ్చిందనమాట. ఇక్కడ 804 రూపీస్కి మంచి డిస్కౌంట్ ప్రైస్తో పాటు వస్తుంది. ఒకవేళ గట్రా ఇంట్రెస్ట్ ఉంటే గట్రా ఈ గేమ్ని పర్చేస్ చేసుకుని శ్రద్ధ ప్రైస్ చేస్తాను. హార్డ్వేర్ అయితే 4th generation కంపల్సరీ ఉండాలి. 8GB RAM 4GB వీడియో మెమరీ 40GB స్టోరేజ్ అయితే ఉండాలన్నమాట. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ గేమ్ అప్డేట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంత పోయి నెక్స్ట్ వేళ కలుసుకుందాం.